రైట్. ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎక్స్ ద్వారా మంత్రి ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 10.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయగా వారిలో 77% మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 81% సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. results.ap.government.in వెబ్సైట్లో ఫలితాలు చూడవచ్చని తెలిపారు. ఇక ఏడాది ఇంటర్ ఫలితాల్లో రికార్డు స్థాయి ఫలితాలు వచ్చాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. గత 12 ఏళ్లలో అత్యధికంగా ఫస్ట్ ఇయర్లో 77% ఉత్తీర్ణత శాతం రావడం ఇదే తొలిసారన్నారు. ప్రధానంగా జూనియర్ కాలేజీల్లో 12 ఏళ్లలో అత్యధికంగా ఉత్తీర్ణత శాతం వచ్చిందని, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సెకండ్ ఇయర్లో 68% ఉత్తీర్ణత వచ్చిందన్నారు. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రామకృష్ణ, ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలైనాయి. మరి ఎంత శాతం ఉత్తీర్ణత వచ్చింది? అప్డేట్స్ ఏంటి? దేవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి మార్చి 2026లో నిర్వహించినటువంటి పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ ఏడాది పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 25 వరకు మొత్తం 1537 పరీక్షా కేంద్రాల్లో ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 10,15,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కాగా అందులో ఫస్ట్ ఇయర్ నుండి 5,10,307 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ నుంచి 5,05,609 మంది విద్యార్థులు పరీక్ష రాయటం జరిగింది. మార్చి 22 నుండి ఏప్రిల్ 9 వరకు ఈ పరీక్షలకు సంబంధించినటువంటి విద్యార్థుల పేపర్ల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేసి రికార్డు స్థాయిలో ఫలితాలను ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించడం జరిగింది. ఈ ఫలితాల్లో సెకండ్ ఇయర్ కు సంబంధించి జనరల్ విద్యార్థులు 81% ఉత్తీర్ణతోటి అత్యుత్తమైనటువంటి ప్రతిభను కనబరిచారు. ఫస్ట్ ఇయర్ జనరల్ విభాగంలో 77% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ విభాగంలో సెకండ్ ఇయర్ విద్యార్థులు 74% మంది, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 61% మేర ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మరోవైపు సెకండ్ ఇయర్ ఫలితాలు మాత్రం ఒకంత గత ఏడాదితో పోలిస్తే మెరుగుపడ్డాయనే చెప్పుకోవచ్చు. ఫలితాలను కనుక మనం ఒకసారి విశ్లేషిస్తే ఈసారి బాలికలు పైచేయి సాధించారు. సెకండ్ ఇయర్ జనరల్ విభాగంలో బాలికలు 85% ఉత్తీర్ణత సాధించగా బాలురు 76%కే పరిమితమయ్యారు. ఫస్ట్ ఇయర్ లో బాలికలు 81% ఉత్తీర్ణత సాధించగా బాలురు 72% తోటి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. వొకేషనల్ సెకండ్ ఇయర్ విభాగంలో సైతం బాలికలు 83% ఉత్తీర్ణత సాధించడం విశేషంగా చెప్పాలి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా 92% తోటి ప్రథమ స్థానంలో ఉండగా గుంటూరు జిల్లా 88% తోటి, అలాగే ఎన్టీఆర్ జిల్లా 87% తోటి ఆ తర్వాత స్థానంలో నిలిచాయి. ఫస్ట్ ఇయర్ లో కూడా కృష్ణా జిల్లా 90% తోటి అగ్రగామిగా ఉంది. అన్నమయ్య జిల్లా రెండవ సంవత్సరంలో సెకండ్ ఇయర్ లో 67%, ఫస్ట్ ఇయర్ లో 62% తోటి చివరి స్థానంలో నిలవటం జరిగింది. ఫలితాల తర్వాత విద్యార్థులకు రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ బోర్డు అవకాశం కల్పించింది. అర్హులైనటువంటి విద్యార్థులు
ఏప్రిల్ 20వ తారీఖు నుంచి ఏప్రిల్ 27వ తారీఖు వరకు ఈ కౌంటింగ్ రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4వ తారీఖు వరకు నిర్వహించనున్నట్లుగా కూడా ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఫెయిల్ అయినటువంటి విద్యార్థులతో పాటు ఫస్ట్ ఇయర్ మార్కులు ఇంప్రూవ్ చేసుకోవాలనుకునేవారు ఏప్రిల్ 20 నుంచి 27 లోపు పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు స్పష్టమైతే చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి జిల్లాల వారీగా మనం చూసుకున్నట్టయితే కృష్ణా జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా 92% తోటి ప్రథమ స్థానంలో, అలాగే గుంటూరు జిల్లా 88% తోటి రెండవ స్థానంలో, 87% తోటి 88% తోటి గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలవగా, అలాగే ఎన్టీఆర్ జిల్లా 87% తోటి మూడో స్థానంలో నిలిచాయి. ఇక ఫస్ట్ ఇయర్ కు సంబంధించి కూడా కృష్ణా జిల్లా 90% తోటి ప్రథమ స్థానంలో నిలిచింది. అన్నమయ్య జిల్లా అటు 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించి సెకండ్ ఇయర్ లో 67%, ఫస్ట్ ఇయర్ లో 62%. ఈ అన్ని జిల్లాల కంటే కూడా అన్నమయ్య జిల్లా చివరి స్థానంలో అయితే నిలవటం జరిగింది. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది